ఓం శాంతి. ఆగస్ట్ 2వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఎప్పుడూ అలసిపోయి స్మృతి యాత్రను విడిచిపెట్టకండి. సదా దేహీ అభిమానులుగా ఉండేందుకు ప్రయత్నించండి. తండ్రి ప్రేమను ఆకర్షించేందుకు మరియు మధురంగా తయారయ్యేందుకు స్మృతిలో ఉండండి. ప్రశ్న: 16 కళల సంపూర్ణులుగా అయ్యేందుకు మరియు పర్ఫెక్టుగా అయ్యేందుకు ఏ పురుషార్థాన్ని తప్పనిసరిగా చేయాలి? జవాబు: ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రేమసాగరుడైన తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు పర్ఫెక్టుగా తయారవుతారు. జ్ఞానము చాలా సహజమైనది, కానీ 16 కళల సంపూర్ణులుగా అయ్యేందుకు స్మృతి ద్వారా ఆత్మను పర్ఫెక్టుగా తయారు చేసుకోవాలి. ఆత్మగా భావించడము ద్వారా మధురంగా తయారవుతారు. అన్ని గొడవలు సమాప్తమవుతాయి. పాట: నీవు ప్రేమసాగరుడవు. ఓం శాంతి. ప్రేమసాగరుడు తన పిల్లలను కూడా తనలాగా ప్రేమసాగరులుగా తయారు చేస్తారు. మేము ఈ లక్ష్మీనారాయణలా తయారవ్వాలన్నదే పిల్లల లక్ష్యము. వీరిని అందరూ ఎంతగా ప్రేమిస్తూ ఉంటారు. బాబా మమ్మల్ని వీరిలా మధురంగా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు. మధురంగా ఇక్కడే తయారవ్వాలి మరియు అలా స్మృతి ద్వారానే తయారవుతారు. భారత్ యొక్క యోగము ప్రసిద్ధమైనది, అదే స్మృతి. ఈ స్మృతి ద్వారానే మీరు వీరిలా విశ్వానికి యజమానులుగా తయారవుతారు. దీనికోసమే పిల్లలు కష్టపడాలి. మాకు జ్ఞానము ఎంతో ఉందని మీరు ఈ అహంకారంలోకి ఎప్పుడూ రాకండి. ముఖ్యమైనది స్మృతియే. స్మృతియే ప్రేమను ఇస్తుంది. చాలా మధురంగా, చాలా ప్రియంగా అవ్వాలనుకుంటే, ఉన్నత పదవిని పొందాలనుకుంటే కష్టపడండి. లేకపోతే చాలా పశ్చాత్తాపపడతారు. ఎందుకంటే చాలామంది పిల్లలు స్మృతిలో ఉండలేకపోతున్నారు. ఇక అలసిపోయి స్మృతి చేయడం మానేస్తారు. ఒకటేమో దేహీ అభిమానులుగా అయ్యేందుకు చాలా ప్రయత్నము చేయండి, లేకపోతే చాలా తక్కువ పదవిని పొందుతారు. ఇంత మధురంగా ఇంకెప్పుడు తయారవ్వరు. చాలా తక్కువ మంది పిల్లలు తండ్రిని ఆకర్షిస్తారు, ఎందుకంటే వారు స్మృతిలో ఉంటారు. కేవలం తండ్రి స్మృతి మాత్రమే కావాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా చాలా మధురంగా తయారవుతారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా తమ గత జన్మలో ఎంతో స్మృతి చేశారు. స్మృతి ద్వారానే మధురంగా తయారయ్యారు. సత్యయుగి సూర్యవంశీయులు మొదటి నెంబరులో ఉన్నారు. చంద్రవంశీయులు 2వ నెంబరులో ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు చాలా ప్రియంగా అనిపిస్తారు. ఈ లక్ష్మీనారాయణుల ముఖ కవళికలకు మరియు సీతారాముల ముఖ కవళికలకు మధ్యన ఎంతో తేడా ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణులపై ఎప్పుడూ ఎవ్వరూ కళంకము మోపలేదు. శ్రీకృష్ణుడిపై పొరపాటున కళంకాలను మోపారు. అలాగే సీతారాములపై కూడా కళంకాలను మోపారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే నేను ఆత్మనని భావిస్తారో అప్పుడే చాలా మధురంగా తయారవుతారు.
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడంలోనే ఎంతో ఆనందము ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సతోప్రధానులుగా 16 కళల సంపూర్ణులుగా తయారవుతారు. 14 కళలంటే ఎంతో కొంత లోపమున్నట్లే. దాని తర్వాత ఇంకా లోపము పెరుగుతూ ఉంటుంది. 16 కళలతో పర్ఫెక్ట్గా తయారవ్వాలి. జ్ఞానమైతే చాలా సహజమైనది. దీనిని ఎవరైనా నేర్చుకోవచ్చు. 84 జన్మలను కల్పకల్పము తీసుకుంటూ వచ్చారు. ఎప్పటి వరకైతే పూర్తిగా పవిత్రంగా అవ్వరో అప్పటి వరకు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. లేకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. బాబా పదే పదే అర్థం చేయిస్తున్నారు. ఎంత వీలైతే అంత మొట్టమొదట నేను ఒక ఆత్మను అన్న విషయాన్ని పక్కా చేసుకోండి. ఆత్మ అయిన మనము మన ఇంట్లో ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉంటాము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకుంటాము. కొందరు కొన్ని జన్మలు, కొందరు కొన్ని జన్మలు తీసుకుంటారు. అంతిమములో తమోప్రధానంగా అవుతారు. ప్రపంచము యొక్క గౌరవము తగ్గుతూ ఉంటుంది. ఇల్లు కొత్తగా ఉన్నప్పుడు అందులో ఎంతో విశ్రాంతి లభిస్తుంది. ఆ తర్వాత దానిలో లోపాలు ఏర్పడతాయి. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ పిల్లలైన మీరు పర్ఫెక్ట్ ప్రపంచంలోకి వెళ్ళాలనుకుంటే పర్ఫెక్టుగా తయారవ్వాలి. కేవలం జ్ఞానము మాత్రమే ఉంటే దానిని పర్ఫెక్ట్ అని అనరు. ఆత్మ పర్ఫెక్టుగా తయారవ్వాలి. ఎంత వీలైతే అంత నేను ఒక ఆత్మను, బాబా బిడ్డనని భావించడానికి ప్రయత్నించండి. లోపల ఎంతో సంతోషం ఉండాలి. మనుషులు తమను తాము దేహదారులుగా భావిస్తూ సంతోషిస్తూ ఉంటారు. నేను ఫలానా వారి బిడ్డనని భావిస్తారు. అది అల్పకాలికమైన నశ. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రితో పూర్తి బుద్ధియోగాన్ని జోడించాలి. ఇందులో తికమక పడకూడదు. విదేశాల్లో మీరెక్కడకు వెళ్ళినా కేవలం ఒక్క విషయాన్ని పక్కాగా ఉంచుకోండి. బాబాను స్మృతి చెయ్యాలి. బాబా ప్రేమ సాగరుడు. ఈ మహిమ మనుష్య మాతృలెవరిది కాదు. ఆత్మ తన తండ్రి మహిమను చేస్తుంది. ఆత్మలందరూ పరస్పరము సోదరులు. అందరికీ తండ్రి ఒక్కరే. తండ్రి అందరికీ చెప్తున్నారు, పిల్లలు మీరు సతోప్రధానంగా ఉండేవారు. మీరే ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. తమోప్రధానంగా అవ్వడం వలన మీరు దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు ఆత్మనైన నాకు పరమాత్మ తండ్రి చెప్తున్నారు, మీరు మొదట పర్ఫెక్టుగా ఉండేవారు. ఆత్మలంతా అక్కడ పర్ఫెక్టుగానే ఉంటాయి. పాత్రలు వేర్వేరుగా ఉన్నా కానీ పర్ఫెక్టుగా అయితే ఉంటారు కదా. పవిత్రత లేకుండానైతే అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. సుఖధామములో మీకు సుఖము కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. అందుకే మీ ధర్మము ఉన్నతోన్నతమైనది. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది. మనము ఎలా తయారవ్వబోతున్నామో ఆలోచించండి. స్వర్గానికి యజమానులుగా అవ్వబోతున్నాము. అది వజ్రతుల్యమైన జన్మ. ఇప్పుడు ఇది గవ్వ వంటి జన్మ. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండాలి అన్న సూచనను ఇస్తున్నారు.
మీరు వచ్చి మమ్మల్ని పతితము నుండి పావనంగా తయారు చేయండి అనే మీరు పిలుస్తారు. సత్యయుగములో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. సీతారాములను కూడా సంపూర్ణులని అనరు. వారు రెండవ శ్రేణిలోకి వెళ్ళిపోయారు. వారు స్మృతియాత్రలో పాస్ అవ్వలేదు. జ్ఞానములో ఎంత చురుకుగా ఉన్నా కానీ తండ్రికి ఎప్పుడూ మధురంగా అనిపించరు. స్మృతిలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మధురంగా తయారవుతారు. అప్పుడు తండ్రి కూడా మీకు మధురంగా అనిపిస్తారు. చదువైతే చాలా సహజమైనది, కానీ పవిత్రంగా తయారవ్వాలి, స్మృతిలో ఉండాలి. ఈ విషయాన్ని బాగా నోట్ చేసుకోండి. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే అక్కడక్కడ ఏవైతే గొడవలు జరుగుతున్నాయో, అహంకారము వస్తుందో అది ఇక జరగదు. ముఖ్యమైన విషయము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము. ప్రపంచములోని మనుషులు ఎంతగా గొడవ పడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు. జీవితాన్ని విషతుల్యంగా మార్చుకుంటారు. ఈ పదాలు సత్యయుగములో ఉండవు. మున్ముందు మనుషుల జీవితము ఇంకా విషతుల్యంగా తయారవుతుంది. ఈ ప్రపంచమే ఒక విషయ సాగరము. అందరూ రౌరవ నరకములో పడి ఉన్నారు. ఇక్కడ ఎంతో అశుద్ధత ఉంది. రోజురోజుకు ఈ అశుద్ధత పెరుగుతూ ఉంటుంది. దీనిని డర్టీ వరల్డ్, అశుద్ధమైన ప్రపంచమని అంటారు. ఒకరికొకరు దుఃఖమే ఇచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దేహాభిమానమనే భూతము ఉంది, కామమనే భూతము ఉంది. తండ్రి అంటారు, ఈ భూతాలను పారద్రోలండి. ఈ భూతాలే మిమ్మల్ని నల్లముఖము చేసుకునేలా చేస్తాయి. కామచితిపై కూర్చొని నల్లగా అయిపోతారు. అందుకే తండ్రి అంటారు, నేను వచ్చి మళ్ళీ జ్ఞానామృతము యొక్క వర్షాన్ని కురిపిస్తాను. ఇప్పుడు మీరు ఎలా తయారవుతున్నారు? అక్కడైతే వజ్రాలతో నిర్మించిన మహళ్ళు ఉంటాయి, అన్ని రకాల వైభవాలు ఉంటాయి. ఇక్కడైతే అన్నీ కల్తీ కలిసిన వస్తువులే. గోవుల భోజనము చూడండి, అందులో ఉన్న సారమంతటినీ తీసేసి మిగిలినది దానికి పెడతారు. గోవులకు భోజనము కూడా సరిగ్గా దొరకదు. శ్రీకృష్ణుని గోవులను చూడండి, వాటిని ఎంత ఫస్ట్ క్లాస్గా చూపిస్తారు. సత్యయుగములో గోవులు ఎంత బాగుంటాయంటే ఇక అడగకండి. వాటిని చూస్తూనే ఎంతో ఆనందము కలుగుతుంది. ఇక్కడైతే ప్రతి వస్తువు నుండి సారాన్ని తీసివేస్తారు. ఈ ప్రపంచమే చాలా చీచి అశుద్ధమైన ప్రపంచము. మీరు దీని పట్ల మనసు పెట్టుకోకూడదు. తండ్రి అంటారు, మీరు ఎంత వికారులుగా అయిపోయారు. యుద్ధాలలో ఒకరినొకరు ఎలా హతమార్చుకుంటూ ఉంటారు. అణుబాంబులు తయారు చేసే వారికి కూడా ఎంత గౌరవముంది. వాటి ద్వారా అందరి వినాశనము జరుగుతుంది. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు, రేపటి మనుషులు ఎలా ఉంటారన్నది తండ్రి కూర్చొని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు. సత్సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యము ముంచేస్తుంది. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రి చేతిని పట్టుకుంటారు. ఎవరైనా ఈత కొట్టడం నేర్చుకునేటప్పుడు నేర్పించే వారి చేతిని పట్టుకోవలసి ఉంటుంది, లేకపోతే గుటకలు మింగవలసి ఉంటుంది.
అలాగే ఇక్కడ కూడా చేయి పట్టుకోవాలి, లేకపోతే మాయ తన వైపుకు లాగేస్తుంది. మీరు ఈ మొత్తం విశ్వమంతటిని స్వర్గంగా తయారు చేస్తారు. మేము శ్రీమతము ద్వారా మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని స్వయాన్ని నశాలోకి తీసుకురావాలి. మనుష్య మాతృలందరూ దానమైతే చేస్తూనే ఉంటారు. వారు పేదలకు ఇస్తూ ఉంటారు. తీర్థయాత్రలలో పండాలకు దానము చేస్తూ ఉంటారు. పిడికెడు బియ్యమునైనా తప్పకుండా దానము చేస్తారు. అవన్నీ భక్తి మార్గములో కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు బాబా మనల్ని డబల్ దాతలుగా తయారు చేస్తారు. తండ్రి అంటారు, 3 అడుగుల నేలపై మీరు ఈ ఈశ్వరీయ యూనివర్సిటీని, ఈశ్వరీయ హాస్పిటల్ను తెరవండి. ఇందులోకి మనుషులు వచ్చి 21 జన్మల కొరకు ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ ప్రపంచములో ఎలాంటి అనారోగ్యాలు ఉండాయో చూడండి. అనారోగ్యము వలన ఎంత దుర్గంధము ఏర్పడుతుంది. హాస్పిటళ్ళు చూసినట్లయితే అయిష్టము కలుగుతుంది. కర్మభోగము ఎంతగా ఉంది. ఈ దుఃఖాలన్నింటి నుండి విముక్తులయ్యేందుకు తండ్రి అంటారు, కేవలం స్మృతి చేయండి. నేను మీకు ఇంకే కష్టమును ఇవ్వను. పిల్లలు చాలా కష్టాలు అనుభవించారని బాబాకు తెలుసు. వికారి మనుషులవి ముఖ కవళికలే మారిపోతాయి. వారు పూర్తిగా శవాలలాగా అయిపోతారు. ఉదాహరణకు మద్యము తాగేవారు మద్యము లేనిదే ఉండలేరు. మద్యముతో చాలా నష ఎక్కుతుంది, కానీ అది అల్పకాలికమైనది. దానివల్ల వికారి మనుషుల ఆయుష్ కూడా ఎంత తగ్గిపోతుంది. నిర్వికారి దేవతల ఆయుష్ సగటున 125 నుండి 150 సంవత్సరాల వరకు ఉంటుంది. సదా ఆరోగ్యవంతులుగా అయినట్లయితే ఆయుష్ కూడా పెరుగుతుంది కదా. శరీరము నిరోగిగా అయిపోతుంది. తండ్రిని అవినాశి సర్జన్ అని కూడా అంటారు. జ్ఞాన ఇంజెక్షన్ను సద్గురువు ఇవ్వడంతో అజ్ఞానాంధకారము వినాశనమైపోతుంది. తండ్రిని తెలుసుకోలేదు కావున అజ్ఞానాంధకారమని అనడం జరుగుతుంది. ఇది భారతవాసుల విషయమే. క్రైస్తు విషయంలో వారు ఫలానా సంవత్సరంలో వచ్చారన్నది తెలుసు. వారి వద్ద ఆ తారీఖుల లిస్టు అంతా ఉంది. పోపులు ఏ విధంగా నెంబరువారుగా ముఖ్య ఆసనముపై కూర్చుంటారనేది వారికి తెలుసు. ఒక్క భారత్కు మాత్రమే ఎవరి చరిత్ర గురించి తెలియదు. ఓ దుఃఖహర్త, సుఖకర్త, పరమాత్మ, ఓ మాతాపిత అని పిలుస్తారు కూడా. అచ్చా, మరి మాతాపితల చరిత్రను గురించి చెప్పండి అని అడిగితే వారికేమీ తెలీదు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని మీకు తెలుసు. మనమిప్పుడు పురుషోత్తములుగా తయారవుతున్నాము కావున పూర్తిగా చదువుకోవాలి. లోకులు ఏమనుకుంటారనే భావనలో మరియు కుల మర్యాదలలో కూడా చాలామంది చిక్కుకొని ఉంటారు. ఈ బాబా అయితే ఎవ్వరినీ లెక్క చేయలేదు. సంకల్పములో స్వప్నములో కూడా ఎప్పుడూ లేనంతగా ఎన్నో నిందలు పడ్డారు. దారిలో వెళ్తుండగా బ్రాహ్మణుడు చిక్కుకుపోయారు. బాబా బ్రాహ్మణుడిగా తయారు చేశాక వీరికి ఎన్నో నిందలు వచ్చాయి. మొత్తము పంచాయితీ అంతా ఒకవైపు ఉంటే దాదా ఒక్కరు ఒకవైపు ఉన్నారు. నువ్వు చేస్తున్నదేమిటని
మొత్తము సింధీ పంచాయతీ అంతా ఇతడిని అన్నారు. అరే, కామము మహాశత్రువని గీతలో భగవాను వాచ ఉంది కదా. దానిపై విజయాన్ని పొందడము ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇవి భగవద్గీతలోని మాటలు. కామ వికారాన్ని జయించినట్లయితే నీవు జగజ్జీతునిగా అవుతావని నా ద్వారా కూడా ఎవరో చెప్పిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా విజయము పొందారు కదా. ఇందులో యుద్ధము మొదలైన వాటి విషయమేమీ లేదు. మీకు స్వర్గరాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి. నేను పావనంగా అవుతానని పత్ని అంటే నేను అవ్వనని పతి అంటారు. ఒకరు కొంగగా ఒకరు హంసగా అవుతారు. తండ్రి వచ్చి జ్ఞానరత్నాలను గ్రోలే హంసగా తయారు చేస్తారు. కానీ ఒకరు తయారై ఇంకొకరు తయారవ్వకపోతే గొడవ జరుగుతుంది. ప్రారంభములోనైతే ఎంతో శక్తి ఉండేది, కానీ ఇప్పుడు ఎవ్వరిలోనూ అంత ధైర్యము లేదు. మేము వారసులమని అంటారు, కానీ అసలు వారసులుగా అవ్వడమంటే అది వేరు. ప్రారంభములోనైతే చాలా అద్భుతంగా ఉండేది. పెద్ద పెద్ద ఇళ్లవారు వారసత్వాన్ని పొందడానికి ఒక్కసారిగా అన్నీ వదిలేసి వచ్చారు. కావున వారు యోగ్యులుగా అయ్యారు. మొట్టమొదట వచ్చిన వారు అద్భుతము చేశారు. ఇప్పుడు అలాంటి వారు ఏ ఒక్కరో వెలువడతారు. లోకులు ఏమనుకుంటారో అనే భావన ఎక్కువ ఉంది. మొదటిలో ఎవరైతే వచ్చారో వారు ఎంతో ధైర్యాన్ని చూపించారు. ఇప్పటి వారు అంత సాహసాన్ని చూపించడం చాలా కష్టము. అయితే పేదవారు చూపించగలుగుతారు. మాలలోని మణులుగా అయ్యేందుకు మరి పురుషార్థము చేయవలసి ఉంటుంది. మాల అయితే చాలా పెద్దగా ఉంటుంది. 8 రత్నాల మాల కూడా ఉంది. అలాగే 108 రత్నాల మాల కూడా ఉంది. అలాగే 16,108 మణిపూసల మాల కూడా ఉంది. తండ్రి స్వయం చెప్తున్నారు, చాలా చాలా కష్టపడండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. పిల్లలు సత్యము వినిపించరు. ఎవరైతే తమను తాము చాలా మంచివారిగా భావిస్తున్నారో వారు జ్ఞాని ఆత్మలైనా కానీ వారి ద్వారా కూడా వికర్మలు జరుగుతూ ఉంటాయి. అందరికీ బాగా అర్థం చేయిస్తున్నా కానీ యోగము లేకపోతే తండ్రి హృదయముపైకి ఎక్కలేరు. స్మృతిలోనే ఉండకపోతే మరి హృదయముపైకి కూడా ఎక్కరు. స్మృతి ద్వారానే స్మృతి లభిస్తుంది కదా. ప్రారంభములో ఒక్కసారిగా బలిహారమైపోయారు. ఇప్పుడు బలిహారమవ్వడము అంత సులువైన విషయము కాదు. ముఖ్యమైన విషయము స్మృతి. అప్పుడే సంతోషమనే పాదరసము పైకెక్కుతుంది. ఎంతగా కళలు తగ్గిపోతూ వచ్చాయో అంతగా దుఃఖము పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎంతగా కళలు పెరుగుతాయో అంతగా సంతోషమనే పాదరసము పైకెక్కుతుంది. అంతిమములో మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఎక్కువ స్మృతి చేసేవారు ఏ పదవిని పొందుతారో మీరు చూస్తారు. చివర్లో ఎన్నో సాక్షాత్కారాలు అవుతాయి. ఎప్పుడైతే వినాశనమవుతుందో అప్పుడు మీరు స్వర్గ సాక్షాత్కారాలనే హల్వాను తింటారు. బాబా పదే పదే అర్థం చేయిస్తున్నారు, స్మృతిని పెంచండి. ఎవరికైనా కొద్దిగా అర్థం చేయించినంత మాత్రాన
బాబా దానికేమీ సంతోషించరు. ఒక పండితుని కథ కూడా ఉంది కదా. రామా రామా అని అన్నట్లయితే సముద్రాన్ని దాటి వెళ్ళవచ్చని అనేవారు. నిశ్చయములోనే విజయముంది అన్న విషయాన్ని చెప్పేందుకు ఈ ఉదాహరణనిస్తారు. తండ్రిపై సంశయము వచ్చినట్లయితే వినాశనమైపోతారు. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి. అందుకే రాత్రింబవళ్ళు స్మృతి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు కర్మేంద్రియాలలో ఉన్న చంచలత్వము సమాప్తమైపోతుంది. ఇందులో ఎంతో శ్రమ ఉంది. స్మృతి చార్టు సరిగ్గా లేని వారు ఎంతోమంది ఉన్నారు. అనగా పునాదే సరిగ్గా లేదు. ఎంత వీలైతే అంత ఎలాగో అలా స్మృతి చేస్తూ ఉండాలి. అప్పుడే సతోప్రధానులుగా 16 కళల సంపూర్ణులుగా తయారవుతారు. పవిత్రతతో పాటు స్మృతి యాత్ర కూడా కావాలి. పవిత్రంగా ఉండడము ద్వారానే స్మృతిలో ఉండగలుగుతారు. ఈ పాయింట్ను బాగా ధారణ చేయండి. తండ్రి ఎంతటి నిరహంకారి! మున్ముందు అందరూ మీ చరణాలపై తల వంచుతారు. ఈ మాతలు తప్పకుండా స్వర్గద్వారాలను తెరుస్తారని అంటారు. స్మృతి యొక్క పదును ఇప్పుడు తక్కువగా ఉంది. ఏ దేహధారిని స్మృతి చెయ్యకూడదు. తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వడములోనే శ్రమ ఉంది. అచ్చా मीठे मीठे सिके लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఈ పతిత చీచీ దుఃఖమయమైన ప్రపంచము పట్ల మనసు పెట్టుకోకూడదు. ఒక్క తండ్రి చేతిని పట్టుకొని దీనిని దాటి వెళ్ళాలి. 2వ పాయింట్. మాలలోని మణిపూసగా అయ్యేందుకు ఎంతో సాహసాన్ని ఉంచి పురుషార్థము చెయ్యాలి. జ్ఞానరత్నాలను గ్రోలే హంసలుగా అవ్వాలి. ఏ వికర్మలు చేయకూడదు. వరదానము. నిమిత్త భావము ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే శ్రేష్టమైన సేవాధారి భవ. వివరణ. నిమిత్త భావము సేవలో స్వతహాగానే సఫలతను ప్రాప్తి చేయిస్తుంది. నిమిత్త భావము లేకపోతే సఫలత ఉండదు. శ్రేష్టమైన సేవాధారులనగా ప్రతి అడుగును తండ్రి అడుగుపై వేసేవారు. ప్రతి అడుగును శ్రేష్ఠ మతముపై శ్రేష్టంగా తయారు చేసుకునేవారు. ఎంతగా సేవలో మరియు స్వయంలో వ్యర్థము సమాప్తమైపోతుందో అంతగానే సమర్థులుగా అవుతారు. మరియు సమర్థ ఆత్మ ప్రతి అడుగులోనూ సఫలతను ప్రాప్తి చేసుకుంటుంది. ఎవరైతే స్వయము కూడా సదా ఉల్లాస ఉత్సాహాలతో ఉంటారో మరియు ఇతరులకు కూడా ఉల్లాస ఉత్సాహాలనిప్పిస్తారో వారే శ్రేష్టమైన సేవాధారులు. స్లోగన్. ఈశ్వరీయ సేవలో స్వయాన్ని ఆఫర్ చేసుకున్నట్లయితే అభినందనలు లభిస్తూ ఉంటాయి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఈ పరమాత్మ ప్రేమ అనే దారము దూర దూరాల నుండి లాక్కొని తీసుకువస్తుంది. ఇది ఎంతటి సుఖదాయకమైన ప్రేమ అంటే ఈ ప్రేమలో ఒక్క క్షణమైనా మైమరచిపోయినట్లయితే అనేక దుఃఖాలను మర్చిపోతారు మరియు సదాకాలము కొరకు సుఖపు ఊయలలో ఊగడం మొదలు పెడతారు. తండ్రికి పిల్లలైన మీ పట్ల ఎంత ప్రేమ ఉందంటే
వారు జీవితంలోని సుఖశాంతుల మనోకామనలన్నింటినీ పూర్తి చేస్తారు. తండ్రి కేవలము సుఖాన్నివ్వడమే కాదు, సుఖపు భాండాగారానికి యజమానులుగా తయారు చేస్తారు. ఓం శాంతి.